హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 202. అసలు వదినకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది రుద్ర? ఉన్న పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు కదా. ఈ ఏజ్లో మళ్ళీ పిల్లల కోసం ఆపరేషన్ చేయించుకుంటే తను ఫిజికల్గా ఇంకా వీక్ అవుతుంది కదా అంది శివాని. అక్క సంగతి తెలిసిందే కదే, ఇక ఆ విషయం వదిలేసి నిద్రపో అంటూ ఆమెని జోకొట్టాడు రుద్ర. అతని భుజం పైన పడుకుని కళ్ళు మూసుకుంది శివాని కూడా. కళ్యాణ్ ఫోన్లో రుద్ర చూపించిన సురేఖ మొహాన్ని తలుచుకుంటూ రిగ్రెట్ ఫీల్ అయ్యాడు అతను. అనవసరంగా ఆవేశంలో తనకి దూరంగా వచ్చి తప్పు చేశాను. పాపం, నేను పక్కన లేకపోయేసరికి మరింత డల్ అయిపోయింది. తనని ఇంకా బాధ పెట్టలేను. రేపు ఉదయానికి తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కళ్యాణ్. ఉదయమే స్నేహ లేచి వర్కౌట్ చేసుకోవడానికి జిమ్ రూమ్లోకి వెళ్ళింది. టాబ్లెట్ ప్రభావంతో సురేఖ ఇంకా నిద్రపోతూ ఉండడంతో ఆమెని డిస్టర్బ్ చేయలేదు. ఉదయానికల్లా ఇంటికొచ్చేసిన కళ్యాణ్ నేరుగా సురేఖ దగ్గరకు వెళ్ళాడు. అతడు వచ్చిన సంగతి రుద్రకు తెలిసి నవ్వుకున్నాడు. తనతో పాటు వర్కౌట్ చేస్తున్న ప్రదీప్ రుద్ర వైపు చూస్తూ, ఏంటి సారు, తమ లోకంలో తమరే నవ్వుకుంటున్నారు? ఏంటి విషయం? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా అని ప్రదీప్ అనగానే, కళ్యాణ్ బావొచ్చాడ్రా అని రుద్ర నవ్వాడు మళ్ళీ. అరే, నువ్విక్కడ నాతో పాటే ఉన్నావు, మరి అన్నయ్య వచ్చిన సంగతి నీకెలా తెలిసిపోయిందిరా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్. ఇప్పుడు తెలియడం కాదురా ఇడియట్, బావ అక్కడ ఫ్లైట్ ఎక్కినప్పుడే సెక్యూరిటీ నాకు ఇన్ఫామ్ చేశారు. బట్ ఇక్కడికి బావ ఎంటర్ అయినప్పుడు సీసీ కెమెరాలో కనిపిస్తుంది కదా అని అక్కడ మానిటర్లో సీసీ కెమెరా డిస్ప్లే అవుతున్న స్క్రీన్ వైపు చూపించాడు రుద్ర. హో, అలా తెలిసిందా అని నవ్వుకున్న ప్రదీప్, అన్నయ్య తొందరగానే రియలైజ్ అయినట్టున్నాడు, అందుకే వచ్చేశాడు అన్నాడు ప్రదీప్. రుద్ర నవ్వి, వర్కౌట్ చేస్తుండగా అక్కడికి వచ్చాడు అలెక్స్. నిన్నిప్పట్లో ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు రుద్ర అలెక్స్ని. నేను కూడా చెప్పాను కదా బాస్, నాకు ఇంట్లో కూర్చోవడం బోర్, ఇక్కడ నేనేమీ డ్యూటీ చేయడానికి రాలేదులేండి, జస్ట్ సెక్యూరిటీని మానిటర్ చేస్తున్నానంతే అని చెప్పాడు అలెక్స్. నీకు త్వరగా పెళ్లి చేస్తే అప్పుడు ఇంట్లో ఉంటావు అని నవ్వాడు ప్రదీప్. నేనెప్పుడో రెడీ సార్, కాకపోతే మా మేడం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని అలెక్స్ నిట్టూర్చాడు. బావోయ్, పిల్లాడికి పెళ్లి కోసం బాగా తొందరగా ఉన్నట్టుంది. మీరా గారితో మాట్లాడి ఆ పెళ్ళేదో త్వరగా కానిచ్చే. పాపం అలెక్స్ కూడా భార్యా బాధితురాల సంఘంలో చేరడానికి ఉవ్విళ్ళూడుతున్నాడు. చేర్పిస్తే ఓ పని అయిపోతుంది అంటున్న ప్రదీప్ వెనకాలన్న భార్యామణిని గమనించకుండా నోరు జారినందుకు స్నేహ చేతి నుండి ఓ తేలికపాటి డంబెల్ వచ్చి అతని వీపును ముద్దాడింది. నొప్పికి తిరిగి చూసిన ప్రదీప్ కోపంతో ఉరిమి చూస్తున్న స్నేహను చూడగానే, బాబోయ్, ఇది ఇక్కడే ఉందన్న విషయం నేనెలా మర్చిపోయాను, అనవసరంగా బుక్ అయిపోయానే, తూ ఎదవా, నీ నోటితో ఎప్పుడు బుక్ అయిపోవడమే నీ పని, చేసుకున్న దానికి అనుభవించు అని తన ఇన్నర్ సోల్ అతన్ని తిట్టిపోసింది. సారీ, ఫ్లోలో నిజాలు చెప్పేశాను అంటున్న ప్రదీప్ మీదకి మరొక పెద్ద డబ్బులు ఎత్తుకొని పోయింది స్నేహ కొట్టడానికి. నన్ను పెళ్లి చేసుకునేదో అన్యాయం అయిపోయినట్టు నేను ఇక్కడ ఉండగానే అందరికీ చెప్తున్నావంటే నేను లేనప్పుడు ఎన్నెన్ని చెప్తావో. అన్నయ్య, అర్జెంటుగా ఓ లాయర్ గారిని పిలు, ఈయన గారికి అంత కష్టంగా ఉంటే విడాకులు ఇచ్చేస్తాను అన్నది స్నేహ. అప్పటిదాకా చెల్లెలి చేతిలో పచ్చడవుతున్న ప్రదీప్ వైపు చూస్తూ నవ్వుతున్న రుద్ర వెటకారంగా, ఏరా, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు కావాలా లేకపోతే కోర్టులో కేసు వేయమంటావా అని నవ్వుతూ అడిగాడు. రే మిత్రద్రోహి, ఎక్కడైనా బావ బ్రతుకు కోరతారు, నువ్వేంట్రా ఫ్రెండ్ అయి ఉండి నీ సొంత భావనను కూడా చూడకుండా నా బతుకు బస్టాండ్ చేస్తావా అని ఏడుపు మొహం పెట్టాడు ప్రదీప్. ఇందాక నువ్వే కదరా ఏదో అన్యాయం అయిపోయినట్టు భార్య బాధితురాలు సంఘం అంటూ బిల్డప్లు ఇచ్చావు, మరి అనుభవించు అన్నాడు రుద్ర. బుద్ధి తక్కువై నోటిదోలతో ఏదో వాగేశాను, ఈ ఒక్కసారికి క్షమించండి అంటూ ఆ అన్నా చెల్లెళ్ళిద్దరికీ దండం పెట్టాడు ప్రదీప్. అది అలా రా దారిలోకి, ఎక్స్ట్రాలు చేసావంటే బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో కూర్చోబెడతా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్న స్నేహ వెనకాలే వెళ్ళిన ప్రదీప్ ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్ళగానే స్నేహని గోడకి లాక్ చేస్తూ, ఏంటి ఇందాకేమన్నావు, నన్ను వదిలేస్తావా, నాకు విడాకులు ఇస్తావా అంటూ దగ్గరగా వచ్చాడు ప్రదీప్. స్నేహ కోపంగా, ఆ మాట నేను అనే పరిస్థితి తెచ్చుకుందెవరు, తప్పు నాదా నీదా, మళ్ళీ సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చావు, జరుగు దూరంగా అన్నది స్నేహ. కొట్టుకున్నా తిట్టుకున్నా మనమే కదే, నీకు దూరంగా నేను అస్సలు ఉండలేను అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు ప్రదీప్.
స్నేహ కోపంగా అతను ముద్దు పెట్టిన చోట చెంప రుద్దుకుంటుంటే తిక్కరెగిన ప్రదీప్, నీకిలా కదే చెప్తా నాకు అంటూ ఆమె పెదాలను అందుకుని ముద్దు పెట్టాడు ప్రదీప్. బెట్టుగా అతన్ని వదిలించుకోవడానికి చూసిన స్నేహ చేతుల్ని పట్టి వెనక లాక్ చేసి ఆమెని పూర్తిగా తనకు అదుముకున్న ప్రదీప్ లిఫ్ట్ బటన్ టెర్రస్కి నొక్కి తన ముద్దుని కంటిన్యూ చేశాడు. పైన పెంట్ హౌస్ లోపలికి ఆమెని అలాగే ఎత్తుకెళ్లిన ప్రదీప్, నైట్ నా నుండి తప్పించుకుని మీ అక్క దగ్గర ఉన్నావు కదా, ఇప్పుడు తప్పించుకోలేవని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు స్నేహకి. స్నేహ కూడా సీరియస్గా చూస్తూ, అచ్చా అంతుందా నీకు, నా ఇష్టం లేకుండా నువ్వు నన్ను టచ్ చేయగలవా అని అడిగేసరికి తను పోజులు కొడితే మొదటికే మోసం వచ్చి స్నేహ ఇక తనకి ప్రతిరోజు పస్తులు పెట్టినా ఆశ్చర్యం లేదని రియలైజ్ అయిన ప్రదీప్ ఆమెని హత్తుకుని బుజ్జగిస్తూ, కోప్పడకు బంగారం, ఏదో సరదాగా అన్నాను, నీ సంగతి నాకు తెలీదా, నా బుజ్జి కదా, నా బంగారం కదా, నీకోసం ఆలోచించరా, రోజు నీ అందంతో నీ వెచ్చని కౌగిల్లో స్వర్గం చూస్తున్నా నేను, నైట్ అంతా నువ్వు పక్కన లేకుండా ఒంటరిగా ఉండాలంటే ఎంత నరకమో చెప్పు, నీకు దూరంగా ఉండలేనే అంటూ గారాలు పోతూ ఆమెని అక్కడున్న బెడ్ మీదకి తోసి తన పైకి చేరిపోయాడు ప్రదీప్. ఇందాకేదో నన్ను పెళ్లి చేసుకుంటే బాధపడిపోయానని నెలెక్స్తో చెప్తున్నావే అంది స్నేహ వెటకారంగా. దీనికన్నీ గుర్తుంటాయి అని మనసులో తిట్టుకుంటూ పైకి నవ్వి, అదేదో సరదాగా అన్నాను, ఇప్పుడు అందరూ పెళ్లి మీద జోకులేస్తూ ఉంటారు కదా, అలా నేను కూడా ట్రై చేశాను, కానీ దాని రిజల్ట్ సంగతి మర్చిపోయానులే, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయరా, ఇకపై ఎప్పుడూ నోరు జారును అని బుజ్జగిస్తూనే ఆమె పెదాల్ని మరోసారి అందుకుని ఆమె టీషర్ట్ లోపలికి చేతిని పోనిస్తూ ఆమె అందాలని తడుముతూ తనని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ప్రదీప్. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న బట్టలని క్షణాల్లో దూరం చేసి ఆమెని ఆత్రంగా అల్లుకుపోయాడు. ఇంకా నిద్రపోతున్న సురేఖ పక్కన కూర్చున్న కళ్యాణ్ ఆమె తల మీద చిన్నగా నెమిరాడు. కలలో అతడు తన దగ్గరకు వచ్చినట్టు అనిపించి చిన్నగా వెచ్చుకున్నాయి ఆమె పెదాలు. తన స్పర్శని నిద్రలో కూడా ఫీల్ అవుతున్న భార్యను చూసి, నేనంటే ఇంత పిచ్చి ప్రేమ ఏంట్రా నీకు, నా ప్రేమ గొప్పది గొప్పది అనేదానివి, కానీ నీ ప్రేమకి నా ప్రేమ సరిపోదు, ఐఎమ్ సారీ, నిన్ను బాధ పెట్టకూడదు అనుకుంటేనే బాధ పెట్టేశాను అనుకుంటూ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు కళ్యాణ్. అతని స్పర్శ ఆమెకి మెలకువ తెప్పించింది. కానీ అతను రావడం కలనుకుంటూ మళ్ళీ కళ్ళు నిలుపుకుని చూడగా తన ఎదురుగా భర్త నిజంగానే ఉండడంతో ఆశ్చర్యపోయింది. ఆనందంగా ఫాస్ట్గా పైకి లేవబోతున్న సురేఖను చూసి టక్కున ఆపేశాడు కళ్యాణ్. నీకు సర్జరీ జరిగిందన్న విషయం గుర్తులేదా అని గంభీరంగా అడిగాడు. ఈయనకి నిజం తెలిసిపోయిందా, ఎలా, ఆయన ఊర్లో లేడు, ఇప్పుడే రాడని చెప్పాడు రుద్ర, మరి వచ్చేసారంటే నా గురించి తెలిసి కోపంతో వచ్చారా అనుకుంటూ రకరకాల ఆలోచనలతో భయంగా అతని వైపు చూస్తున్న సురేఖని అతని జాగ్రత్తగా పట్టి లేపి కూర్చోబెట్టాడు. సురేఖ టెన్షన్ చూస్తున్న కళ్యాణ్ ఆమె పక్కన కూర్చుని, ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు, నాతో ఏమైనా చెప్పాలా అని నార్మల్గానే అడిగాడు కళ్యాణ్. సురేఖ తనని తాను తమాయించుకుంటూ ధైర్యం తెచ్చుకుంది అతనితో నిజం చెప్పడానికి. అతని రెండు చేతులు పట్టుకుని, మీకు నిజం తెలుసా, నా పైన కోపంగా ఉన్నారా అంటూ ఒక్కో మాట కూడా పలుక్కుని అడుగుతుంటే ఆమెని టెన్షన్ పెట్టలేక అతను భార్యని సూటిగా చూస్తూ, నాకు అన్నీ తెలుసు, కానీ తెలియాల్సింది ఒక్కటే, ఎందుకు చేశావు, ఎవరిని అడిగి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, నా కోసమే చేశానంటావా, అలా అనుకుంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని సీరియస్గా అడిగాడు కళ్యాణ్. మీకు చెప్పకుండా చేయడం నా తప్పే, క్షమించండి, చెప్తే మీరు నా కోసం వద్దంటారు, మీరు సంతోషంగా ఉండాలని మీకోసం పిచ్చిగా ఆలోచించి చేశాను, కానీ నా నిర్ణయం మిమ్మల్ని బాధ పెడుతుందని గ్రహించలేకపోయాను, నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి, కానీ నాకు దూరంగా మాత్రం వెళ్ళిపోకండి, నేను ఇంకెప్పుడూ మీకు చెప్పకుండా ఏది చేయను, ప్రామిస్ అంటూ భయంగా కన్నీళ్లు పెట్టుకున్నది సురేఖ. కళ్యాణ్ తనని అలాగే చూస్తూ ఉండడంతో అతను ఎక్కడ కోపంతో తనకు దూరం అవుతాడో అని భయపడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ ఒక్కసారికి క్షమించండి, మీకు దూరంగా మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను, ఎప్పుడు మీరు నా బలహీనత అయిపోయారో నాకు తెలీదు, కానీ మీరు లేకపోతే నేను బ్రతకలేనండి అంటూ కన్నీళ్లతో తలదించుకున్న సురేఖ గడ్డం పట్టి పైకెత్తిన కళ్యాణ్ ఆమె చెంపలపై జారుతున్న కన్నీళ్లు తుడుస్తూ ఒంగి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టాడు. అతని షర్ట్ని గట్టిగా పట్టుకుని అతని ఎద మీద వాలిపోయిన సురేఖ చుట్టూ చెయ్యి వేసి హత్తుకున్నాడు కళ్యాణ్. పిచ్చిదానా, నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను అనుకుంటావు, నువ్వే కాదు నేను కూడా నీకు దూరంగా ఒక్కరోజు కూడా ఉండలేను, కానీ ఇలా ఇంకెప్పుడు నా కోసమైనా సరే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు రేఖ, నువ్వు నాకేదో చేస్తేనే నీది ప్రేమ అనిపించుకుంటుంది అనుకోవడం నీ అమాయకత్వం, నాకు నువ్వు సంతోషంగా నా ఎదురుగా తిరుగుతుంటే అంతకు మించిన బహుమతి ఏదీ లేదు, మనకి 2 పిల్లలున్నారు, వాళ్ళు కాకుండా మరో బిడ్డ వస్తే నేను సంతోషపడతానని ఎలా ఆలోచించావో నాకైతే తెలియదు, నువ్వు నా ప్రాణానివి, మరి నీ కడుపున పుట్టిన వాళ్ళు నాకు పరాయి వాళ్ళు అవుతారా
అని అడిగాడు కళ్యాణ్. సురేఖ అతని నోటి మీద చెయ్యి పెట్టి తలడ్డంగా ఊపి, కలలో కూడా మీరు అలా ఫీల్ అవుతారని నేను ఆలోచించలేదండి అంది బాధగా. మరి ఇదంతా ఏంట్రా అని అతను కూడా బాధగానే అడిగాడు సురేఖను. సురేఖ మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఆమెని బాధ పెట్టలేక, సరే పద ఫ్రెష్ అవుదు అంటూ బెడ్ దిగి సురేఖనెత్తుకున్నాడు కళ్యాణ్. సురేఖ కంగారుగా, ఏమండి నేను ఫ్రెష్ అవుతానండి, మీకెందుకు శ్రమ అంది బిడియంతో. ఈ టైంలో నీ మీద నాకు వేరే ఫీలింగ్ రాదు కానీ కంగారు పడుకు అంటూ ఆమెని వాష్రూమ్లో దించి అక్కడున్న స్టూల్ మీద ఆమెని కూర్చోబెట్టి బ్రష్ ఇంకా పేస్టు అందించాడు కళ్యాణ్. ఆమె వేసుకున్న డ్రెస్ తీసి స్నానం చేయిస్తున్న అతను ఆమెను ఒక పసిపాపలా ఫీల్ అయ్యాడు. టవల్లో చుట్టి ఆమెని బయటకు తెచ్చిన కళ్యాణ్ ఆమెకి ఒళ్ళంతా తుడిచి డ్రెస్ వేసి నీట్గా రెడీ చేశాక అతను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. హనీమూన్లో ఉన్న ఆర్యన్ అతిథులు లేక్లో బోటింగ్ కోసం వెళ్ళి అవతల ఒడ్డు మీదకు వెళ్ళారు. జనసంచారం లేని ఆ ప్లేస్లో ఓ రాయి మీద కూర్చున్న ఆర్యన్ ఆమెని తన ఒళ్ళోకి లాక్కున్నాడు. పబ్లిక్లో ఏంటి ఆర్యన్ నీ అల్లరి అంటున్న అతిథి భుజం పైన గడ్డ మానించిన అతను, ఇక్కడ జనాలు ఎక్కడున్నారే, నువ్వు నేను రొమాన్స్ చేస్తుంటే మూవీ చూస్తున్నట్టు చూడటానికి ఎవ్వరూ లేరులే ఇక్కడ అంటూ ఆమె నడుముని చుట్టుకుంటూ చేతుల్ని తన డ్రెస్ లోపల నుండి పొట్ట మీదకు తీసుకెళ్లాడు అతను. మన కంటికి కనపడనంత మాత్రాన్న జనాలు లేరంటావా అంటూ అతని చేతుల్ని ఆపడానికి చూస్తుంది ఆమె. నీకిన్ని తెలివితేటలంటే కష్టమే, కాస్త ఇన్నోసెంట్లో నటించడమైనా నేర్చుకోవే అని గుసగుసగా అన్నాడు ఆర్యన్ నవ్వుతూ. సైడ్ నుండి అతన్ని చూస్తున్నట్టు చూస్తూ ఓరకంట తమని ఫాలో అవుతున్న వ్యక్తి కోసం చూస్తుంది అతిథి. వాడు మనకి 10 అడుగుల దూరంలో ఉన్నాడు అని అతని చెంప మీద ముద్దు పెడుతున్నట్టు నటిస్తూ చెవిలో చెప్పింది ఆమె. వాడి పని ఫినిష్ ఇవ్వాలతో అని ఆమె చెక్కిళ్ళు ముద్దాడుతూ చెప్పాడు ఆర్యన్ మెల్లగా. వాళ్ళని కోపంగా చూస్తున్న అతడికి ఇద్దరూ రొమాన్స్లో పరిసరాలు గమనించుకోలేదు అనుకుని తను వేయాలనుకున్న స్టెప్ కోసం చుట్టూ ఒకసారి చూశాడు. అక్కడ తాము తప్ప ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని తన వెనక దాచుకున్న రాడ్తో ఒక్క అడుగు వాళ్ళ దగ్గరకు వేశాడు సౌండ్ రాకుండా. వాడిని ఓరకంట చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చాడు ఆర్యన్. మీరాని ఇంటికి పిలిచిన శివాని ఆమెని తన రూమ్లో కూర్చోబెట్టుకుని అలెక్స్తో పెళ్లికి ఒప్పించింది. మంచి రోజు చూసి సింపుల్గా చర్చ్లో ఇద్దరికి మ్యారేజ్ జరిపించాడు రుద్ర. మీరా హిందువు కాబట్టి ఆమె కోసం గుడిలో తన మెడలో పవిత్రమైన తాళిని కూడా కట్టి ఆమెని తన భార్యని చేసుకున్నాడు అలెక్స్. ఆ పెళ్లి కోసం అలాగే శివాని పిల్లల్ని చూడటానికి రెండింటికి కలిపి ఒకేసారి కావ్యని అక్కడికి తీసుకొచ్చాడు విశాల్. కానీ అతను అప్పుడు కూడా స్నేహకి ఎదురుపడకుండా కావ్యని మాత్రమే అక్కడకు పంపించి అతను దూరంగా ఉండిపోయాడు. తనని చూసి స్నేహ డిస్టర్బ్ అవ్వకూడదని అతని ఉద్దేశం. అప్పటికి సురేఖ కూడా కోలుకుని నార్మల్ అయింది. అయినా సరే కళ్యాణ్ ఆమెని జాగ్రత్తగా పేరుతో దూరంగా ఉంచడం ఆమెకి విసుగు తప్పించింది. ఓ రోజు అతడు రూమ్లోకి వచ్చేసరికి బెడ్ మీద పొలతో లైట్ లేకుండా ఓన్లీ సెంటెడ్ క్యాండిల్స్తో మత్తెక్కే ఆరోమా నిండిన ఆ రూమ్ని చూసి ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. సురేఖ కోసం చూడగా ఆమె డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నట్టు అలికిడి తెలిసి అక్కడికి వెళ్ళాడు కళ్యాణ్. అటు తిరిగి రెడీ అవుతూ తలలో పువ్వులు పెట్టుకోవడానికి వెనక్కి చేతులు పెట్టిన ఆమె నడుమంపుని చుట్టుకున్నాయి అతని చేతులు. పలుచని ట్రాన్స్పరెంట్ శారీని కాస్త కిందకి కట్టడంతో ఆమె బొడ్డుతో సహా రెండు వైపులా నడుమంపులు ఎదురుగా అద్దంలో కనపడుతూ అతడి ఓపికకి పరీక్ష పెట్టాయని చెప్పాలి. ఉలిక్కిపడిన సురేఖ భర్త స్పర్శని అతని ఒంటి ఫ్రాగ్రెన్స్ని సెన్స్ చేస్తూ వెనక్కి పెట్టిన చేతులు తీసి అతని సైడ్ నుండి చూస్తూ, ఏమండి ఈ పూలు నా చెల్లో పెట్టరా అని స్వీట్గా అడిగింది. ఆమె నడుము వదిలి తన చేతిలోని పూలు తీసుకుని ఆమె జడలో తురిమి ముందుకు తిప్పుకుని, ఏంటి రేఖ ఇదంతా, నువ్వు ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు, ఇప్పుడు అవసరమా ఇదంతా అని చిరుకోపంగా అడిగాడు కళ్యాణ్. సురేఖ అలకగా మూతి ముడిచి, నేను ఇవాళ రుద్రతో వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నానని ఆవిడే చెప్పారు. మీరు కేరింగ్ పేరుతో నన్ను దూరం పెడుతున్నారు. నిజంగా జాగ్రత్త కోసమా లేక మీకు ఇష్టం లేని పని చేశానని నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారా అని బేలగా అడిగింది సురేఖ. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా మనసేంటో నీకు తెలీదా, మాటలతో చెప్పాలా అని అడిగాడు కళ్యాణ్. సురేఖ అతని మెడ చుట్టూ చేతులు వేసి టైం వైపు చూస్తూ, ఇంకో అరగంటలో నా పుట్టినరోజు వస్తుంది. నేనెప్పుడు ఏది కోరుకుండానే నా మనసు అర్థం చేసుకుని తెచ్చిపెట్టే మిమ్మల్ని నోరు తెరిచి ఇవ్వాలి, నాకు ఒక గిఫ్ట్ కావాలని అడుగుతున్నాను. ఈరోజు నైట్ మీ టైం నాకు ఇవ్వండి, నన్ను పూర్తిగా మీ దాన్ని చేసుకోండి అని సిగ్గు దాచుకుని కష్టంగా అడిగింది సురేఖ. కళ్యాణ్కి ఆమె మనసేంటో తెలీదా? ఇప్పుడు కూడా ఆమె తన కోసమే ఈ కోరిక కోరిందని అర్థమై నవ్వుతూ ఆమెని దగ్గరకు లాక్కుని తన పెదాలను అందుకున్నాడు.
అతని మెడ చుట్టూ చేతులు వేసిన సురేఖని అలాగే ఎత్తుకుని ఆ ముద్దు బ్రేక్ అవ్వకుండా ఆమెతో సహా బెడ్ మీదకు చేరిపోయాడు కళ్యాణ్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.